నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు 3 రకాల స్పైనల్ ట్విస్ట్ వేరియేషన్స్ చూపించబోతున్నాను. ఈ 3 స్పైనల్ ట్విస్ట్లు కూడా మీ బ్యాక్ మజిల్స్కి మంచి ట్విస్ట్ ఇచ్చి వాటిని స్ట్రెచ్ చేసి మీ మజిల్స్ అన్ని రిలాక్స్ అయ్యేటట్టు చేస్తాయి. అంతేకాకుండా మీరు బ్యాక్ పెయిన్తో కనుక సఫర్ అవుతున్నట్టుంటే వాటి నుంచి మంచి రిలీఫ్ దొరుకుతుంది మీరు రోజు ప్రాక్టీస్ చేసినట్టయితే. సో అవి ఎలా చేయాలో నేను ఇప్పుడు చేసి చూపిస్తాను, మీరు నేర్చుకోండి. స్టార్టింగ్ పొజిషన్, మీరు నేల మీద ఇలా సమాంతరంగా పడుకుని మీ ఫేస్ అప్వర్డ్ ఫేస్ చేస్తున్నట్టు ఇలా పడుకుని మీ 2 చేతులు ఇలా స్ట్రైట్గా మీ బాడీకి సమాంతరంగా ఉంటాయి. ఇప్పుడు మీ చేతులు 2 స్లైట్గా మీ బాడీకి కొంచెం దూరం తీసుకుని వెళ్ళి మీ అరచేతులు ఆకాశాన్ని చూసేటట్టు ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ మీ రైట్ లెగ్ని అప్ చేసి ఇలా బాడీకి పెర్పెండిక్యులర్గా తెచ్చుకోవాలి. ఎక్సేల్ చేస్తూ రైట్ లెగ్ని లెఫ్ట్ హ్యాండ్కి టచ్ చేయడానికి ట్రై చేయాలి. ఇక్కడ మీ రైట్ సైడ్ స్పైన్లో స్ట్రెచ్ని అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ అప్, ఎక్సేల్ చేస్తూ స్టార్టింగ్ పొజిషన్. సేమ్ లెఫ్ట్ లెగ్తో రిపీట్ చేస్తాను. ఇన్హేల్ చేస్తూ అప్, ఎక్సేల్ చేస్తూ మీ లెఫ్ట్ లెగ్ని మీ రైట్ హ్యాండ్కి టచ్ అయ్యేటట్టు ఇలా ప్లేస్ చేయాలి. మీ బాడీ స్ట్రైట్గా ఉండాలి. మీకు ఎంతవరకు వస్తే అంతవరకు. స్టార్టింగ్లో మీరు కింద వరకు పెట్టలేకపోతే ఇట్స్ ఓకే, ఇక్కడ వరకు వస్తే ఇక్కడ వరకు. మీ లెఫ్ట్ సైడ్ ఉన్న స్పైన్లో స్ట్రెచ్ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ మీ లెఫ్ట్ లెగ్ని స్ట్రైట్గా తీసుకుని వచ్చి ఎక్సేల్ చేస్తూ స్టార్టింగ్ పొజిషన్. ఇప్పుడు ఇదే ఇంకోసారి చేసి చూపిస్తాను, చూడండి. ఇన్హేల్ చేస్తూ మీ రైట్ లెగ్ని ఇలా అప్ చేయాలి. ఎక్సేల్ చేస్తూ రైట్ ని లెఫ్ట్ హ్యాండ్కి టచ్ అయ్యేటట్టు ఇలా ప్లేస్ చేయాలి. ఇన్హేల్ చేస్తూ అప్, ఎక్సేల్ చేస్తూ స్టార్టింగ్ పొజిషన్. ఇప్పుడు సేమ్ మీ లెఫ్ట్ లెగ్తో ఇన్హేల్ చేస్తూ లెఫ్ట్ లెగ్ అప్, లెఫ్ట్ నీ వచ్చేసి రైట్ హ్యాండ్కి టచ్ అయ్యేటట్టు ఇలా టర్న్ అవ్వాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి. లెఫ్ట్ సైడ్ స్ట్రెచ్ని ఫీల్ అవ్వాలి. ఇన్హేల్ చేస్తూ మీ లెగ్ని అప్ చేసి ఎక్సేల్ చేస్తూ స్టార్టింగ్ పొజిషన్. ఇప్పుడు ఈ స్పైనల్ ట్విస్ట్లో సెకండ్ వేరియంట్ వచ్చేసి మీ 2 కాళ్ళతో చేస్తారు. అది ఎలా చేయాలో ఇప్పుడు చేస్తాను. ఇన్హేల్ చేస్తూ మీ 2 లెగ్స్ని అప్ చేయాలి. ఎక్సేల్ చేస్తూ ఫస్ట్ మీ లెఫ్ట్ సైడ్ తీసుకువెళ్ళాలి, ఇలా లెఫ్ట్ హ్యాండ్కి టచ్ అయ్యేటట్టు. ఇన్హేల్ చేస్తూ అప్, ఎక్సేల్ చేస్తూ స్టార్టింగ్ పొజిషన్. సేమ్ ఇదే మీ రైట్ సైడ్ రిపీట్ చేయాలి, ఓకేనా. ఇన్హేల్ చేస్తూ 2 లెగ్స్ని అప్ చేసి ఎక్సేల్ చేస్తూ మీ రైట్ సైడ్ హ్యాండ్కి టచ్ అయ్యేటట్టు ఇలా ప్లేస్ చేయాలి. ఎక్సేల్ చేస్తూ అప్ అండ్ స్టార్టింగ్ పొజిషన్. ఇదే ఇంకోసారి చేసి చూపిస్తాను, మళ్ళీ అబ్జర్వ్ చేయండి. ఇన్హేల్ చేస్తూ మీ 2 కాళ్ళని పైకి తీసుకుని వెళ్ళి మీ లెఫ్ట్ సైడ్ ఇలా ట్విస్ట్ చేయాలి. మీ నీ వచ్చేసి మీ హ్యాండ్కి టచ్ అయ్యేటట్టు. ఎక్సేల్ చేస్తూ ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ అప్ అండ్ ఎక్సేల్ చేస్తూ 2 కాళ్ళని స్ట్రైట్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ రైట్ సైడ్. ఇన్హేల్ చేస్తూ మీ 2 లెగ్స్ని పైకి తీసుకుని వచ్చి ఎక్సేల్ చేస్తూ మీ రైట్ హ్యాండ్కి మీ నీస్ టచ్ అయ్యేటట్టు ఇలా ప్లేస్ చేయాలి. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ లెగ్స్ని ఇలా పైకి తీసుకుని వచ్చి ఎక్సేల్ చేస్తూ స్ట్రైట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్పైనల్ ట్విస్ట్లో 3వ వేరియంట్ చెప్పబోతున్నాను. దీనికి మీ 2 కాళ్ళని ఇలా మీ బాడీకి దగ్గరగా తెచ్చుకుని ఇలా ప్లేస్ చేసుకోవాలి. 2 చేతుల్ని ఇలా కలిపి ఉంచి మీ తల కింద ఇలా ప్లేస్ చేయాలి. ఇప్పుడు మీ కాళ్ళని
మీ రైట్ సైడ్ తెచ్చుకుని మీ హ్యాండ్స్ని కూడా రైట్ సైడ్ ఇలా ట్విస్ట్ చేయాలి. ఎలాగో నేను చూపిస్తాను చూడండి. ఇలా ఇప్పుడు స్టార్టింగ్ పొజిషన్. సేమ్ సెకండ్ సైడ్ రిపీట్ చేస్తాము. మీ రెండు కాళ్ళని లెఫ్ట్ సైడ్కి తీసుకుని మీ బాడీని కూడా లెఫ్ట్ సైడ్కి ట్విస్ట్ చేయాలి. మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్. ఇప్పుడు ఈ మూడో వేరియేషన్ ఇంకోసారి చేసి చూపిస్తాను. ఫస్ట్ మీ లెగ్స్ని రైట్ సైడ్ బెండ్ చేసి మీ బాడీ కూడా రైట్ సైడ్ బెండ్ చేయాలి. ఓకేనా? ఇలా. ఇప్పుడు మెల్లగా స్టార్టింగ్ పొజిషన్. సేమ్ ఇదే లెఫ్ట్ సైడ్ కూడా రిపీట్ చేయాలి. లెగ్స్ని ఫస్ట్ ఇలా తీసుకుని వెళ్ళి మీ బాడీని ఇలా ట్విస్ట్ చేయాలి. మీరు చేసేటప్పుడు జెంటిల్గా చెయ్యండి, బలవంతంగా మీ బాడీని స్ట్రెచ్ చేయొద్దు. ఇప్పుడు మెల్లగా స్టార్టింగ్ పొజిషన్.